కౌన్సిల్ అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేం కాబట్టి. ఇజ్రాయెల్ గారు, ఇప్పుడు ఇదే డిఎస్సి పైన మన ప్యానెల్, అంటే మీరు ఉన్నారు ఆ ప్యానెల్లో, మనమే ఒక 2-3 టైమ్స్ దీనిపైనే డిస్కస్ చేసాము, చర్చను చాలా కొనసాగించాము. అయితే ఫస్ట్ మీరు నవీన్ గురించి చెప్పారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి దుర్గయ్య గురించి కూడా చెప్పారు. అంటే అంత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని ఎందుకు రిజెక్ట్ చేశారు అని. ఓకే, దానికి విజయ్ కిరణ్ గారు అనుకుంటా ఆ రోజు డిబేట్లో ఉంది, ఆయన కూడా అన్నారు, రాఘవేంద్ర గారు అనుకుంటా, ఆయన కూడా దీనిపైన క్లారిటీ ఇచ్చారు. సరే, ఆయన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రాలేదు, అందుకని రిజెక్ట్ అయ్యాడని చెప్పారు. సరే, మీరు నవీన్ తర్వాత ఇంకో దుర్గని తీసుకొచ్చారు. అంటే డిఎస్సి అభ్యర్థుల్లో వాళ్ళిద్దరికే ఉద్యోగాలు రాలేదా? ఎందుకు డిఎస్సి అభ్యర్థుల గురించి మేము పోరాటం చేస్తున్నామని అంటున్నారు. ఒకవైపు థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళు ఆ ర్యాలీలు తీస్తున్నారు. ఎవరిని నమ్మాలి ఇందులో? అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆ ఇద్దరికి మాత్రమే రాలేదా, మిగతా వాళ్ళందరికీ వచ్చాయా? ఈ 16,000 పోస్టుల గురించి ఏమంటారు? లేదు మేడం, మా దగ్గర ఉన్నటువంటి ఇద్దరు వల్లే కాదు, మేము ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఉదాహరణకి నవీన్ అనే వ్యక్తి డిఎస్సి రాశాడు, ఎస్సీఆర్టీలో పనిచేసినటువంటి వ్యక్తి, ప్రశ్నాపత్రాలు తయారులో ఉన్నటువంటి వ్యక్తి, అతనికి మొదటి ర్యాంక్ వచ్చింది. మొదటి ర్యాంక్ వచ్చినప్పుడు మీరు అతని డేటాని ఐడిని బ్లాక్ చేశారు, అతనికి కాల్ లెటర్ పంపించలేదు. మీరు ఈ విషయం మీద మేము గట్టి కడుగుతున్న మీరు ఏం చెప్తున్నారు? అతను సర్టిఫికెట్ లో వెరిఫికేషన్ రాలేదు అంటున్నాడు. సర్టిఫికెట్ లో వెరిఫికేషన్ రాకపోతే కనుక అతను కోర్టుకి ఎందుకు వెళ్తాడు? ఒక లైఫ్ లాంగ్ ఉద్యోగము, దాని జీవితంతో ముడిపని ఉన్నటువంటి ఉద్యోగంలో సర్టిఫికెట్ లో వెరిఫికేషన్కి వెళ్లకుండా ఉంటారా? అంటే మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తిని ఐడిని బ్లాక్ చేసి రెండో ర్యాంకు వచ్చినటువంటి వ్యక్తిని మీరు మొదలెట్టారు ఉద్యోగాలు. అంటే నవీన్కి మీరు ఎందుకు ఉద్యోగం లేదు? ఎస్ఆర్టీలో పనిచేశాడు, అవుట్ సోర్సింగ్ లో పనిచేశాడు కాబట్టి మొదటిసారిగా ఎన్ఓసి తీసుకోలేదని ఒకసారి చెప్పారు, ఇంకోసారి ఏమో సర్టిఫికెట్ వెరిఫికేషన్ రాలేదని చెప్తున్నారు. అవుట్ సోర్సింగ్ అనే వ్యక్తి ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం లేదని కొంతమంది చెప్తున్నారు. ఈ మేము చెప్తున్నాం, నవీన్ కి ఇదిగో ఆధారము. నవీన్ అనే వ్యక్తికి మీరు ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడే దొరికారు కదా. నెక్స్ట్, ఇప్పుడు నవీన్ రిజెక్ట్ అయ్యాడు అనే దానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఏమైనా చూపిస్తారా? వైసీపీ చేసిన ప్రతి క్వశ్చన్ కి కూడా కూటమి ప్రభుత్వం ప్రతి దానికి కూడా ఆన్సర్ చేస్తుంది. ఓకే, నవీన్ దుర్గయ్య విషయంలో మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ఆధారాలు చూపిస్తే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. పోనీ మీరు చెప్పండి, వెరిఫికేషన్ కి వెళ్ళలేదు, ఇదిగో రిజెక్ట్ అయింది, ఇదిగో పేపర్ ఉంది మన దగ్గర అని చూపించండి. పోనీ ప్రభుత్వానికి చూపిస్తే తెలుస్తుంది కదా, అప్పుడు ప్రభుత్వాన్ని మనం కూడా ఖచ్చితంగా ప్రశ్నిద్దాం. అలా కాదు మేడం, కోర్టులో నవీన్ అనే వ్యక్తి అఫిడవిట్ వేసాడు కదా, నా ఐడిని బ్లాక్ చేశారు, నాకు కాల్ లెటర్లు పంపించలేదు, నాకు నా సర్టిఫికెట్ లో నాకు ఉద్యోగం, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు ఉద్యోగం లేదు, నేను లేదు కదా నవీన్, ఇంకెంతకంటే సాక్ష్యం ఏంటి? ఓకే, అంటే మీ దగ్గర పర్సనల్ గా వచ్చి ఏమైనా చెప్పుకున్నాడా? పోనీ ఆడియో రికార్డింగ్ కానీ వీడియో రికార్డింగ్ కానీ ఏదైనా ఉందా? నిజంగా మనం అలాంటి ప్రూఫ్స్ తో మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు కదా. బాలకోటే గారు, ఏంటి మరి నవీన్ విషయంలో మీరెందుకు నవీన్ కి అన్యాయం చేశారు, మీరేం చేశారు? రైట్, బాలకోటే గారు, చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత మీరు దాని గురించి డిస్కస్ చేదురు కానీ